నమస్కారం. నాట్ అ వన్ వర్డ్ ఇంటర్వ్యూ అనేటువంటి ఇంటర్వ్యూకి స్వాగతం, సుస్వాగతం. ఈ ఇంటర్వ్యూలో ఎవరైనా సరే వన్ వర్డ్ ఆన్సర్స్ ఇచ్చినట్టయితే అది ఎడిటింగ్లో తీసేయబడుతుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు వన్ వర్డ్లో ఇవ్వాలి అని అనుకున్నా కూడా మళ్ళీ మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాం అండ్ దాన్ని లాంగ్ ఆన్సర్ కింద తీసుకొని వస్తాం. అది మన ఫార్మాట్. ఆర్ యు ఓకే విత్ ఇట్? రవితేజ గారు, నాగేష్ గారు. ఒకవేళ సపోజ్ నాది 1 అయినా సరే 100 అయిపోతుంది. తను చేసేస్తుంది. సో నో వరీస్. It will balance. She can balance. లేదు. She is very good at. Half. I know you can balance. Yes. But still ఇక్కడ ఎవరి ఇంటర్వ్యూ వాళ్ళదే. 50-50. కాబట్టి సరే, it depends. చూద్దాం. ఇది ఎందుకు వచ్చిందంటే రవితేజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అండి. వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ద ట్రైలర్ లుక్స్ సింప్లీ సూపర్. మేము వెయిట్ చేస్తున్నాం ఎలాంటి రేట్ జరిగింది నేను కూడా ఏంటి అని. she is waiting like this. యా, ఐ నో ఇట్స్ హర్ ఫస్ట్ మూవీ కాబట్టి ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉండుంటుంది. సో దిస్ రీజన్ ఫర్ నాట్ హ్యావింగ్ లాంగ్ షార్ట్ ఆన్సర్స్ ఫర్ దిస్ ఇస్ బికాస్ ఐ థింక్ లాస్ట్ ఇంటర్వ్యూ మేము రవితేజ గారిని మీరు ఏం తింటారు అని అడిగితే నాకు ఆకలిస్తే తింటానని చెప్పారు. దాంతో ఆన్సర్ అయిపోయింది. ఏం చేయాలి యాంకర్ ఆ తర్వాత? మళ్ళీ ఇంకేం చెప్తాను. అది కరెక్టే. సరే, ఇప్పుడు నేను అడుగుతాను, మీరేం తింటుంటారండి? అదేనండి, ఆకలిసినప్పుడు నేను తింటాను అంతే. కానీ ద వరల్డ్ వాంట్స్ మోర్. సరే, లెట్స్ దే వాంట్ మోర్ ఆఫ్ రవితేజ గారు. సరే, నేను ఎంత ఇవ్వగలనో చూద్దాం ఇవాళ. వరల్డ్ యా, ద వరల్డ్. బికాజ్ మనం ఇక నో మోర్ రీజనల్, నో మోర్ నేషనల్, we are international. Anybody can watch us from anywhere. సరే, ఇందాక అడిగేదా మళ్ళీ ఏం తింటారని. ఇప్పుడు నువ్వు చెప్పు, మార్నింగ్ ఏం తినొచ్చావు? బ్రేక్ఫాస్ట్. ఓకే. అయినా ఈ మధ్యకాలంలో అందరూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, డిగ్రీ ఫాస్టింగ్ లని ఏమిటో చేస్తున్నారు కానీ మనం అలాంటివి ఏం చేయలేదు. ఎస్. సో టు స్టార్ట్ ఆఫ్ విత్ ద ఇంటర్వ్యూ, ఈ మిస్టర్ బచ్చన్ అనేటువంటి సినిమా మీరు ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఇందులో మీరు 2 things వాడకూడదు అనమాట. ఒకటి, నాకు స్టోరీ నచ్చింది. 2, హరిశంకర్. ఓకే. ఓ, అలా వచ్చిందా? ఎస్. ఈ ఇంటర్వ్యూలో కొన్ని తికమకలు ఉంటాయి. అంటే ఇక్కడ ఇప్పుడు పేరు ఎత్తకుండా ఒకటి చెప్పనా, నాకు హరీష్ డైరెక్టర్ కాబట్టి లేకపోతే స్టోరీ నచ్చి అని కాదు. ఒక రీమేక్ ఫిల్మ్ రేడ్ అనే సినిమా ఇంతకుముందు యాక్చువల్లీ వచ్చింది. అది అక్కడి నుంచి వస్తా. ఈ రేడ్ అనే సినిమా ఒకరు అడిగారు నన్ను చేయమని. బట్ ఐ వాజంట్ అప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు. అప్పుడు చేయడం యాజ్ మళ్ళీ ఆ డ్రైగా ఉంటుంది, సీరియస్ నోట్లో ఉంటుంది, సీరియస్ మూడ్లో ఉంటుంది. బట్ నచ్చింది నాకు ఎందుకో అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇతను ఎంటర్ అయ్యాడో, సో అలా నచ్చు ఇతను ఎంటర్ అవగానే ఎస్, ఎందుకంటే తను మార్చేయగలడు. కరెక్ట్. ఇంతకుముందు తను అది ప్రూవ్ అయింది. నాకే కాదు, చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది అలాంటి రీమేక్లు ఇంత బాగా చేయటం. అదొక మెయిన్ రీజన్. దాంతో ఇక కథను మార్చేయటం కానీ ఇంకోటి కానీ సాంగ్స్ కానీ ఇంకోటి కానీ, రేపు సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చొని సినిమా చూసిన చెప్పి ఎవరైతే రేట్ చూసారో వాళ్ళు రేట్ని మర్చిపోతారు. అండ్ ఐఎమ్ వెరీ షూర్ అతను చెప్పినట్టు చూసారా, అతను అంటున్నాను ఇంకా అతను చెప్పినట్టు మళ్ళీ దీన్ని రీమేక్ చేస్తారేమో. అది కరెక్ట్. నేను ఇందాక అదే హరిశంకర్ గారు ఎంత యూనిక్నెస్ ని తీసుకొస్తారు అంటే, మళ్ళీ ఇదే సినిమాని చేసిన వాళ్ళు దీన్నే హిందీలో రీమేక్ చేసినా మనం ఆశ్చర్యపోను. డెఫినెట్ గా అజయ్ దేవగన్ సపోజ్ చూసాను అనుకోండి, అంటాడు. అది. అండ్ భాగ్యశ్రీ, you are trending even before the movie has released. Wow, congratulations. I can listen the inner voice. What is the inner voice? I'm happy. Like that. So your dance. I'm very happy, very very happy. Yeah. ఒక సినిమా రిలీజ్ అవ్వక ముందే తనకు వచ్చిన పేరు కానీ ఇష్టం కానీ మొత్తం కుర్ర గ్యాంగ్ మొత్తం అందరూ వాళ్ళు చూపిస్తున్న ప్రేమ కానీ అభిమానం కానీ అలా ఎంకరేజ్మెంట్ కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్. సూపర్. యా. అండ్ డాన్సింగ్ సో వెల్. అంటే సినిమాలోనే కాకుండా మేము బయట ఈవెంట్స్ లో కూడా చూస్తూ ఉన్నాము. యువర్ ట్రైన్ డాన్సర్? No, I'm not a trained dancer. Both of us are not trained dancers. Yeah. We just enjoy. We enjoy the music. వెనకాల టేప్ రికార్డర్ కూడా కనిపిస్తుంది. Exactly. Hey. We enjoy the music. కాపీరైట్ పడుతుంది, ప్లే చేయకండి. We enjoy dancing and it comes from like my childhood because my mother was a dance teacher. She would take dance classes. I didn't know this. Okay. You don't know a lot of things, Ravi. Thank you. It's okay. Because this is Bhagyashree Borse. Got it? Yeah. Continue. So my mother my mother was a dance teacher. She would take dance classes for kids, and that time I was a very fat kid who couldn't dance.
Okay. I know. But then they would all make fun of me, and then I Baby fat, decided, baby fat, baby fat. yeah, I decided that I'm going to grow up and be a very good dancer. And I genuinely enjoy dancing a lot. Like even at home, if I'm like ever low, dancing, music, that's all I listen to. ఐ నో అండ్ ఫ్రమ్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ హీ హ్యాస్ డన్ ఇప్పటి వరకు చేసినటువంటి అన్ని సినిమాల్లో యూ సీ ద మోస్ట్ ఎనర్జీ ప్యాక్డ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇద్దరిది కూడా ఆ వైబ్ బాగా మ్యాచ్ అయింది ఈ మూవీలో వచ్చినటువంటి సాంగ్స్ అన్నిటిలోనూ ఇట్స్ లైక్ అ బ్లాస్ట్ వీ కెన్ సీ దట్ బోత్ ఆఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ ద మూమెంట్ సో అది కనిపించింది ఇద్దరిలోనూ Even though when we were doing rehearsals also, before the take, we would enjoy as much as while we were like doing it during the take. యా I'm very sure. సో ఇప్పుడు ఎంతవరకు తెలుగు వచ్చేసింది మీకు తెలుగు బై తెలుగు బై అంటే షియోని డబ్డ్ యు నో దట్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ డబ్ చేసింది ఏంటంటే నాకు తెలిసి 25 మిడ్ కల్లా చాలా క్లారిటీలు వచ్చేస్తాయి ఓకే 25 లాంగ్వేజ్ మీద 2025 ఒక 3 సినిమా 4 సినిమాస్ He లాంగ్వేజ్ thinks వస్తే I'll- షీల్ గివ్ దెన్ షీల్ బికమ్ అన్ యాంకర్ అండ్ షీల్ డూ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు yes I'm waiting for that No. You are there, No, it's not like this. Is just you and me. You're Yeah. questioning me, I'll question like you. that అంటే నా పొట్ట కొట్టేద్దామని You understood that? మేరా పేట్ మే Yeah, కొట్టు సో ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సుమా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ ఏంటంటే కొంచెం ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలని yes తను చెప్పాలని డెలివర్ చేయాలని మీనింగ్ తెలుసుకోవాలని అది ఉంది తనకి అది బాగా ఉంది yeah దాని తోడు హరీష్ ఉన్నాడు తనకి లాంగ్వేజ్ ఉన్న కమాండ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లా ఎక్స్ప్రెషన్ మీద కానీ లాంగ్వేజ్ మీద కానీ మాడ్యులేషన్ టోటల్ గానే కానీ కమాండే ఉందండి అక్కడ అసలు కమాండ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ హిత కమాండ్ సో తను మీరు చాలా విషయాలు చాలా సినిమాల్లో తన ఫస్ట్ సినిమాలో ఉన్నది ఐఎమ్ వెరీ షూర్ సూపర్బ్ యా దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ రవితేజ గారు seen him ఇప్పుడు అదే very rarely compliments like that great సో ఇక అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ మీరు ఇంకా చెప్పక్కర్లేదు చాలా చాలా ఇంటర్వ్యూలో ఇది మాట్లాడుతూ వచ్చాము అయితే దీనికైతే ఇన్ పర్టికులర్ మిస్టర్ బచ్చన్ అన్న టైటిల్ కూడా మీరే సజెస్ట్ చేశారని అంటే మన హరిశంకర్ గారు చెప్పారు ఒక పేరుతో రావాలంటే ఒక పవర్ఫుల్ గా ఉంటే బెటర్ కదా అని టప్పన వస్తే బాగుంది అనిపించి ఓకే చేసుకో దీనికన్నా పవర్ఫుల్ పేరు ఏముంటుంది ఎందుకంటే పవర్ఫుల్ లేదు ఇక సో మీరు ఆ ఫ్యాన్ మూమెంట్ ఎప్పుడైందండి అది ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్ మీకు ఫర్ ఆయనతోనా లైక్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఫస్ట్ సినిమా షోలేనే అక్కడి నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఓకే అక్కడి నుంచి స్టార్ట్ అయిందా ఆ సినిమా పిక్చర్ పురుగు ఉంటుంది కదా అది దూరింది అప్పుడే ఓకే సో ఆ పురుగు దూర్చినటువంటి ఆయన పేరుని పెట్టుకొని ఈరోజు సినిమా చేసే స్థాయికి మీరు వచ్చారు ఒకసారి డ్రర్ వెనక్కి వెళ్దాం ఎలా అనిపిస్తుంది ఆ రోజు ప్రకృతి చాలా గొప్పది అద్భుతం గ్రేట్ నిజంగా గ్రేట్ సో మీరు ఆర్ యూ స్టార్ స్ట్రక్ మీకు ఇష్టమైనటువంటి హీరో ఇస్ ఇట్ whoever it is who's the first hero who's your star-struck hero who's the first one I mean, I really liked Rajesh Khanna growing up. Yeah, I liked watching because of him. her dad that good to Apart- Yeah, Like so She's my good. dad is the one who's majorly into movies. So he's the one who introduced me to all the stars and everyone. I was never into all of this, but because he's such a big film fanatic, I got introduced to all those 90s and 80s and 70s and much before that also. So I've watched all of those మచ్ with బిఫోర్ him. అయ్యే ఛాన్స్ లేదు అంటే అంటే got చూడు తర్వాత introduced. అప్పటి నుంచి ఉందేమో అని డౌట్ మనలాగా ఓకే సో బట్ యూ హ్యావ్ కనెక్షన్ ఇన్ దిస్ మూవీ 80s 90s బ్యాక్డ్రాప్కి వెళ్తున్నాం కదా మనం స్టోరీ పరంగా మీకు కూడా కనెక్షన్ ఉంది 90s తో లైక్ 90s లో వచ్చినటువంటి మైనే ప్యార్ కియాలో హీరోయిన్ పేరు భాగ్యశ్రీ కబూతర్ జా జా I know జా Bhagyashree. కబూతర్ జా 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 ఓ పావురమా పో పో తెలుగు డబ్బింగ్ భాగ్యశ్రీ ఐ థింక్ ఆఫ్టర్ అ లాంగ్ టైం ఆ భాగ్యశ్రీ తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక భాగ్యశ్రీ ఇప్పుడే అండ్ ఆ భాగ్యశ్రీ గారు ఎంత సెన్సేషన్ అసలు ఓ మై గాడ్ ఆ మేనే ప్యార్ కి అనే సినిమా వచ్చినప్పుడు షీ వాజ్ అ హ్యూజ్ సారీ మేనే ప్యార్ కి అయినా Yeah, Maine Pyar Kiya. సల్మాన్ ఖాన్ గారు immediately వెళ్ళిపోయింది you don't do that okay టెల్ మీ భాగ్యశ్రీ నో టెల్ మీ దట్ వాట్ tell you what? జోకింగ్ నేను జోక్ చేస్తాను That I కానీ shouldn't get married. she's who am I very to say that she's Your very wish. clear about herself she's very clear about everything yeah so your fan movement was with Rajesh Khanna Fan movement songs, kaadu, songs. but the songs and the movies, I think I love the stories, and even Amitabh sir was a big part of growing up because dad was a big fan of him. yeah So, I mean, my first movie to be named after him, I think. What's better than that? great ఎలా ఉంటుంది కదా అసలు అసలు. టైము ah అందుకే ప్రకృతి చాలా గొప్పదంటా నేను అవును అంతా మన లైఫ్ లో నుంచి అలా వస్తూ ఉంటాయి అన్నమాట Exactly. అన్ని మన ముందుకు ఒక్కొక్కటి
అండ్ ఈ మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేసిన సినిమా అంటారు Exactly. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ yeah. లాంగెస్ట్ ఇన్కమ్ లాంగెస్ట్ ట్యాక్స్ రేట్ ఇన్ హిస్టరీ. అవును పాపం ఒక రోజు 2 రోజులు అవుతేనే అసలు అదే భలే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఉంటుంది అసలు. ఐఎమ్ వెరీ షూర్ అందరూ అలా చూస్తారు. మనకి యూజువలీ మూవీస్ లో క్యారెక్టర్స్ ఎలివేట్ చేసినప్పుడు మనకి ఎక్కువ పవర్ఫుల్ క్యారెక్టర్స్ గా పోలీస్ క్యారెక్టర్స్ ని చూపిస్తూ ఉంటారు. మీరు కూడా చేశారు చాలా. కానీ ఈవెన్ అదర్ ప్రొఫెషన్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ పవర్ఫుల్ అనేది చూపించే ఒక సినిమా ఇది ఇన్కమ్ ట్యాక్స్. మనకి చాలా మందికి ఎంఆర్ఓ గానీ లేదంటే ఇలా వాటి మీద పెద్ద ఓన్లీ మనకి అంటే పోలీస్ అలవాటు లేదా మిలిటరీ ఆఫీసర్ మనకి అలా ఆ బిల్డప్ కనిపిస్తుంది కదా, లేదా మిలిటరీ ఉంటుంది, మీరు ఇంకేం ఉండదు దీంట్లో. అసలు ప్రాపర్ ఐటీ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో భలే డైలాగ్ ఉంది కదా. ఆర్మీ ఎంత ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఐటీ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని రూపేస్తాను. అన్ని సెకండ్ హాఫ్ లో అదిరిపోతాయి. అవును. అండ్ అలాగే లాస్ట్ లో కూడా ఒక డైలాగ్ భలే ఉంది, ఎండ్ అవుతుంది కదా ట్రైలర్, దాంతో బుజ్జమ్మ అబౌట్ పకోడీస్. ఒకసారి నేను రివైజ్ చేసుకున్న డైలాగ్ ఏంటో కరెక్ట్ గా చెప్తాను మీకు. బట్ సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లాంగెస్ట్ రైడ్ ఇన్ హిస్టరీ జరిగింది ఏంటి చాలా మందికి తెలియదు. మనకు ఓన్లీ సెన్సేషనల్ న్యూస్లు మాత్రమే చూస్తాం, అవి కూడా 2-3 రోజుల తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు ఈ రోజుల్లో 24 hours చాలా ఎక్కువ. సో ఆ తర్వాత ఇంకో న్యూస్ వచ్చేస్తుంది. సో ఇది ఏంటి అనేది తెలుసుకోవాలని అందరం వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ August 15th టు కమ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ద పాస్ట్ హిస్టరీ. అండ్ దాంతో పాటుగానే ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గలేదు. అది హరీష్ శంకర్ గారి ఒక మార్కు, ఇంకా మీ మార్క్ అది కరెక్ట్. లేకపోతే ఇట్ విల్ బికమ్ అ సీరియస్ మూవీ ఆన్ ద రేట్, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మీరు. వేరే పాటలు కూడా ఉన్నాయి మంచి. అయ్యో ఆప్కి ఫర్మాయిష్ నాస్టాల్జిక్ ఫీలింగ్స్ వస్తే ఉంటుంది, నాస్టాల్జిక్ ఫీల్ వస్తుంది డెఫినెట్ ఫస్ట్ హాఫ్ లో. కరెక్ట్. ఆప్కి కోయి ఫర్మాయిష్ అది ఆ స్పాట్ లో సరదాగా అంది, అది వర్కౌట్ అయింది. అది మేము లాస్ట్ రౌండ్ కింద పెట్టుకున్నాము. సో ఆ రౌండ్ లో ఏంటంటే ఆవిడ కొన్ని పాటలు హమ్ చేస్తారు, మీరు అదేంటో ఐడెంటిఫై చేయాలి. అలాగే మీరు కూడా కొన్ని హమ్ చేస్తారు, ఆవిడ ఏంటో ఐడెంటిఫై చేయాలి. క్యా బాత్ హై. ఐ థింక్ వి విల్ బి గుడ్ అట్ ఇట్. యా. అలాగే ఇప్పుడు రీమేక్ కాదు, రీ రిలీజెస్ల ట్రెండ్ నడుస్తుంది. మీ వెంకీ మూవీ కానీ, మీ విక్రమార్కుడు సినిమా కానీ, ఇవన్నీ అవుతున్నాయి కదా. అమితాబ్ బచ్చన్ గారి ఏ సినిమాని మీరు రిలీజ్ గా చూడాలనుకుంటున్నారు? నేనా ఆఫ్ కోర్స్ షోలే ఎక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత కొన్ని ఉన్నాయి, షరాబీ, షహన్షా కాదు ఓకే, షరాబీ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అది. అంటే ఎక్కువ సార్లు చూసిన సినిమా సత్య పే సత్తా, ఇలాంటి సినిమాలన్నీ. ఓకే. కభీ కభీ రిలీజ్. బట్ ఐ డోంట్ నో, మనకి ఆ ట్రెండ్ మనకి ఉంది, ఎక్కడ లేదు. ఓన్లీ మనమే స్టార్ట్ అయింది, మంది ఎక్కడ లేదు ఇది. అంటే నాకు అనిపిస్తుంది రవితేజ గారు, మన ప్రేక్షకులు కూడా చాలా అసలు అద్భుతం. మన ప్రేక్షకులు దేవుళ్ళు నిజంగా దేవుళ్ళు వాళ్ళ ఇది ఆ ట్రెండ్ మనకే ఉంది, ఎక్కడ లేదు. తమిళ్లో స్టార్ట్ అయినట్టుంది అనుకుంటున్నాను నేను, తమిళ్లో కూడా. బట్ తెలుగులో స్టార్ట్ అయింది, తెలుగులో ఐ డోంట్ నో మిగతా వరల్డ్ ఎలా ఉంటుందో తెలియదు నాకు. ఐఎమ్ నాట్ ష్యూర్. ఈ పిచ్ ఉండదని ఎవరికి ఉంది. What he's saying is absolutely right. Like we enjoy film so much. That's why whoever comes into the industry, we welcome them with an open heart and alage abhimanam చూపిస్తూ ఉంటాం అన్నమాట. And cinemas are re-released. Do you have that there in Bombay? No way. And we celebrate it. Yeah. It's like some festival has come. Yeah, and then morning 6:30 show. అంటే మార్నింగ్ ఎప్పుడు లేగాలి, ఎప్పుడు థియేటర్ రావాలి, ఎప్పుడు అస్సలు నాకైతే ఒక రకంగా కొంచెం చిన్న ఆశ్చర్యం ఉంటుంది. చిన్న ఏంట్రా బాబు ఇప్పుడు మేము కూడా మార్నింగ్ 7 o'clock షోస్ ఉండేవి అప్పట్లో. 11, 2, 6, 9 కదా మాకు రిలీజ్. ప్రతి మన చిరంజీవి గారి సినిమాలు కానీ, మొత్తం బాలకృష్ణ గారి సినిమాలు కానీ ఏంటంటే మార్నింగ్ 7 o'clock షో, ఆ షోకి వెళ్ళేవాళ్ళం మేము. బట్ అది రిలీజ్ సినిమా, కరెక్ట్, రిలీజ్ 6:30 షోకి వెళ్ళటం అనేది అసలు అమేజింగ్. సో గ్రేట్. అండ్ రవితేజ గారిని ఒక వింటేజ్ రవితేజని ఇందులో మళ్ళీ చూడబోతున్నాము అని హరీష్ శంకర్ గారు చెప్పారు. అంటే ఎలాంటి వింటేజ్? వెంకీ వింటేజా, విక్రమార్కుడా, ఇడియటా, వాట్ కైండ్ ఆఫ్? హరీష్ శంకర్ వింటేజ్. హరీష్ శంకర్ గారు అంటే అది ఒక 1 word ఆన్సర్ చెప్పారు. మళ్ళీ మనం ఓకే హరీష్ శంకర్ గారు అన్నారంటే ఇది మీ 3వ కాంబినేషన్, షాక్ అండ్ మిరపకాయ తర్వాత ఇది. సో ఇప్పుడు ఆ రెండిట్లో నుంచి ఏ వింటేజ్? మిరపకాయ. మళ్ళీ 1 word చెప్పారు. మిరపకాయ కాదు ఇంకేం చెప్పాలి ఇప్పుడు? ఖర్చు చెప్పనా? మిరపకాయ ఖర్చు చెప్పనా? సీల్ చెప్పనా? నేను సుమ మీద సీరియస్ అయిన రవితేజ వేసుకోండి. ఆ లాస్ట్ లో చెప్పారు అది వేసుకోండి. సో అంటే రవితేజ గారు అంటే ఎనర్జీ లేకుండా ఒకవేళ మనం ఏదైనా బాధల్లో సినిమాకి వెళ్ళినా సరే మిమ్మల్ని మీ ఎనర్జీని చూసి ఎంతో మంది మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయిన వాళ్ళం ఉన్నాం.
దట్ ఈస్ ద ఫ్యాక్ట్, బికాస్ హీ బ్రింగ్స్ దట్ వైబ్రెన్స్ ఆన్ స్క్రీన్. లైక్ సమ్ పీపుల్ బ్రింగ్ లాట్ ఆఫ్ ఇమోషన్ అలాగా, బట్ వెన్ యూ సీ హిమ్ కదా వేసుకొని హ్యాపీగా, మనం కూడా బై ద టైమ్ యూర్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ కదా యూఆర్ కమాన్ మనము జోష్తో వెళ్ళిపోదాం ఇంటికి అని. అదే కైండ్ ఆఫ్ థింగ్ ఈ మిస్టర్ బచ్చన్లో మనకి కనిపిస్తోంది ఇన్ ద ట్రైలర్స్ అండ్ ఇన్ ఆల్ ద సాంగ్స్ ఆల్సో. సాంగ్స్ అన్ని సాంగ్ ఉంది, ఇంకో సాంగ్ ఉందా, అదే ఏదో నల్లంచు చీర, అది తెలిసింది నాకు మెల్లిగా. అలా ఉంటుంది మరి. మీరిద్దరూ అనుకుని ఈ కాంబినేషన్ కాస్ట్యూమ్ వేసుకున్నారు, కలర్స్ కొంచెం మ్యాచ్ అయ్యాయి. ఫోన్ చేసి భాగ్యశ్రీ వేసుకుంటున్నాం, ఏం లేవు. హలో భాగ్యశ్రీ, ఓ అవునా ఈ కలర్ లైట్ బ్లూ. ఇదేం చెప్పిన గట్టిగా చెప్పాలంటే ఒకటి తీసుకున్నాను, వచ్చేమంటే అప్పుడు ఇంకోటి మార్చుకొచ్చాను. అది యు ఆర్ అ స్పాంటేనియస్ పర్సన్. భాగ్యశ్రీ, స్టోరీ నరేషన్ అవ్వగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఫర్ మిస్టర్ I బచ్చన్? didn't get a story narration. Yeah. So when I met Director Garu, he gave me a little bit pointers on what Jikki's, what the story is about. Narration, I did not get. He said, you trust me fully and I'll make sure you get a beautiful story. And why I trusted him is I saw passion in his eyes like I've never seen before. I think he's someone who's married to his film and so dedicated that... Hey, married to his film. Wow. Continue. Okay. చెప్పానా Married to his film and so dedicated that I felt very motivated looking at him and I was ready to give that trust to him and I'm very proud that I did that. నాకు ఈరోజే తెలిసింది ఈ విషయం. హరీష్ శంకర్ గారి కళ్ళల్లో ప్యాషన్ ఉందని ఈవిడ కనిపించింది. అండ్ అలాగే హీస్ మ్యారీడ్ టు ఫిల్మ్, ఆయనకి సినిమాతో పెళ్ళయిందని, ఆయనకి 2 పిల్లలు మిరపకాయ గబ్బర్ సింగ్ పుట్టారని, ఆ తర్వాత కూడా ఇంకా పుడుతూనే ఉన్నారని. దట్స్ రియలీ అమేజింగ్. యా, అంటే ఒక పర్సన్ కథ కూడా నరేట్ చేయకుండా ఇంకొక పర్సన్ని దీంట్లోకి తీసుకొని రాగలిగారు అంటే దట్ ఈస్ హరీష్ శంకర్ గారు. సూపర్. So after all this happened, movie anta, it was the same for you, or did you any moment feel that I should have listened to the story? Never. It was better. Like I was like, okay, this is the best decision I've made in my life. Great, amazing. మీ పేరెంట్స్ చూసారా సాంగ్స్ కానీ ఏమైనా, their first reactions? They were very happy. So they watch a lot of movies of Ravi Teja sir. So they are also fans. Yeah. And I think రవితేజ గారి సినిమాలు అన్ని తెలుగులో వచ్చినవి 70. Yes. అన్ని వచ్చాయి కాబట్టి they do watch. So they're very excited that, you know, they never realized from watching some actress on screen with him, when did their daughter pair against him. So it's a very sudden shock that's happening and it's a very overwhelming thing for your parents and they're very proud of me. So, yeah. So what are the first reactions that you're getting after your interaction and your press meets? What are people saying? What's it that you're liking about? Can I be very honest? I went for the trailer launch and as soon as I entered, I just could hear shoutings. Bhagyashree. Lots of shoutings, and for a second, until I'm new, so I thought maybe they thought hero is entering because there are people all over. So I just looked and I'm like, hey, it's me. But they all started shouting more, and I was like, wow, this is a dream come true, because there have been times I used to look at these videos and be like, when will it happen for me? Not that I want it to happen now. I had the patience to wait for the right opportunity, but you know, it's always there inside an actor's heart that this is my dream. I don't know when it's going to come true, and I would say that I'm living it right now. Super. చూసారా మన తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పవాళ్ళు, ఆ ఎంకరేజ్మెంట్ అలా ఇస్తున్నారు కాబట్టి ఆ ఫీల్. లేదంటే ఇమాజిన్ ఇఫ్ ద ఆడియన్స్ ఆర్ సిట్టింగ్ లైక్ దిస్ అండ్ యు ఆర్ కమింగ్ ఇన్. ఆ బ్యాచ్ కూడా ఉంటుంది. కానీ లక్కీగా దట్ బ్యాచ్ ఇస్ ఆల్సో దేర్, బట్ వెన్ యూ ఎంటర్డ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. రవితేజ గారు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు, ఆ సినిమాల ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చినటువంటి ఈ తరుణంలో మీకు ఈ ప్రమోషన్స్లో ఎలాంటి మార్పులు జరిగాయి అనిపిస్తోంది ఇండస్ట్రీలో? ఎక్కువైంది. ఓకే, వన్ వర్డ్ ఆన్సర్. యా, అదే ఇప్పుడు ఐ విల్ సీ ఏం ఎక్కువైంది. సో వదిలేసాం అన్న మాట. ఏం వదిలేయాలి? మళ్ళీ థంబ్నెయిల్స్ ఇన్ని అవసరం. నాట్ ఎ వన్ వర్డ్ ఆన్సర్ కాబట్టి నోటు దోలు నేను మామూలుగా కంట్రోల్ చేసుకుంటలేదు. సో ప్లీజ్, మా హరీష్ ఉండే ఇక్కడ అది కరెక్ట్గా చెప్పేవాడు. అవును, అప్పుడు నేను పారిపోవాలి. ఒకవేళ హరీష్ గారు ఉంటే నేను పారిపోవాలి ఇక్కడి నుంచి. కాబట్టి ఐ థింక్ కానీ సోషల్ మీడియా విస్తృతంగా ఈ లాస్ట్ 5 years లో రావడం వల్ల బాగా అన్నమాట. అంటే ఇన్ని ఉన్నాయా, ఇన్ని ఛానల్స్, ఇన్ని వెబ్సైట్, అమ్మ బాబోయ్. అండ్ ఐ థింక్ మీడియా కూడా ఇస్ నో మోర్ పర్టైన్ టు వన్ సెక్షన్. ఎవరు మీడియానో ఎవరు కాదో కూడా తెలియదు మనకి. దే సో మచ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీవేర్.
బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు జరుగుతూ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ పబ్లిసిటీ అయితే వెళ్తుంది. దీనికంటే మనకి ఇంకోటి ఏంటంటే రివ్యూ రైటర్స్ ఎక్కువ అయిపోయారు. ప్రతి ఓడు రివ్యూ ఇచ్చేవాడే. అవును అవును. ఏంటో బాబా. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే ఎక్కడైనా సరే ఒక రివ్యూ ఇచ్చినప్పుడు అది కేవలం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, ఇండిపెండెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నాకు తినేసి నేను ఈ పులిహోర నచ్చింది అంటే నాకు నా జిహ్వాకి నచ్చిందని అర్థం. జిహ్వాకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు కదా. సో ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఇండిపెండెంట్ చాయిసెస్. సో అంటిల్ యూ టేస్ట్ ద పులిహోర యూ డోంట్ నో హౌ ఇట్ ఇస్ ఫర్ యూ. మా తెలుగు ఫుడ్స్ మీకు నచ్చకపోవచ్చు బికాస్ యూఆర్ అ మరాఠీ అండ్ సమ్ ఫుడ్స్ ఆఫ్ యువర్స్ మైట్ ఫీల్ వెరీ న్యూ టు మీ ఆన్ మై టంగ్. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ అస్ టు అడ్జస్ట్. సో ఆ అడ్జస్ట్మెంట్ టైం అనేది మనకి కావాలి. So that's very well said. Superb, superb, Suma, superb. क्या बात है. इसको कट करके डालो. That's why she's known. डालते ही रहो. That's why she's known as the superstar anchor. Oh my God! And I didn't know that anyway. Thank you so much. So tell me, are you nervous or are you excited about the release of the movie? Nervous. Yeah, sometimes. తనకు ఉండకపోవచ్చేమో. I think. Nervous, bro. He's answering all my questions. That's why he's giving no short answers. అమ్మమ్మో నాకు భయం వేస్తుందండి, ఏం జరుగుతుందో నాకు తెలియదు, నమ్మొద్దు. Yeah, so I have always been very comfortable in front of the camera. It's like the camera is my lover. So I think it's a very nice thing I have going on with the camera. Yeah, so how are you feeling about the release? August 15th దగ్గరలో ఉంది. I'm very excited. I'm very positive, and all I know is we've all given our best, and that's the least we can do, and that's the most we can do, right? So if all that is done, then all we wait was for the audience to bless us. Superb, superb, great positive energy. అలాగే ఉండండి ఫర్ ఎవ్రీ మూవీ ఆఫ్ యోర్స్. అండ్ రవితేజ గారు, మీరు స్టోరీ నరేషన్స్ ఒక హీరోగా వినాలి, ఒక ప్రొడ్యూసర్గా కూడా వినాలి కదా. ఓహో అలా వస్తున్నారా? ఆఫ్ కోర్స్. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎలా పాటిస్తూ ఉంటారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కథలు వినాలి అంటే చెప్పిన సుమా, తేడా లేదు. నువ్వు కథ చెప్తున్నప్పుడు ఏంటంటే ఏ కథ అయినా సరే అది ప్రొడ్యూసర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నేను వినేది ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఏది విన్నా సరే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సూపర్. నా కథలేనా కదా, నేను ఎక్కడ రవితేజ యాక్టర్ని అసలు దాంట్లో తీసుకున్నా ఆడియన్స్. గ్రేట్. కాకపోతే కొన్ని సినిమాలు చేసిన తర్వాత యువర్ ఇమేజ్ బికమ్స్ బిగ్ కదా, అండ్ కొన్ని స్టోరీస్కి దాన్ని ఇంకొంచెం యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడు వినరా కథలు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇదేంటంటే దాన్ని ఎంత ఎలివేట్ చేయాలి, దాన్ని ఎంత ఎన్హాన్స్ చేయాలి అనేది అది రైటర్ డైరెక్టర్ యొక్క బాధ్యత. ఓకే, నన్ను దృష్టిలో పెట్టుకుని లేదు చేస్తున్నారని రాస్తున్నారంటే డెఫినెట్గా దట్స్ దేర్ థింగ్. అంతే, వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు నన్ను ఎలా చూపించాలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు దీంట్లో చూస్తే తెలుస్తుంది. అవును. అందుకని ఫస్ట్ ఏంటంటే ఒక సినిమా పనిచేసే ముందు చేసే ముందు ఏంటంటే నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాను, ఎక్కువ మాట్లాడతాం, పర్సనల్ లెవెల్లో కూడా ఎక్కువ మాట్లాడతాం. ఎగ్జాక్ట్లీ, మాట్లాడాలి, ఎక్కువ ఇంటరాక్ట్ కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. కొత్త సీన్ ఏదో వస్తుంది, అదే చెప్తారు, ఇలా చేస్తే బాగుంటుంది, చూడు ఇలా ఉంటే బాగుంటుందేమో కొన్ని డెఫినెట్గా గివ్ అండ్ టేక్ సజెషన్స్ ఉంటాయి డెఫినెట్గా. అలా. సో ఫస్ట్ ఇంటరాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే సినిమా బాగుంటుంది. ఏమి ఇంట్రెస్ట్ లేకుండా సినిమా చేస్తే ఏమో నా ఉన్న ఎక్స్పీరియన్స్లో ఇట్ డెంట్ వర్క్. కరెక్ట్. అంటే నేను యాక్ట్ చేస్తున్నాను, ఆయన అంతే. భాగ్యశ్రీ, యూ హ్యావ్ అంబిషన్స్ ఆఫ్ ఓన్లీ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ది ఇండస్ట్రీ? ఎనీథింగ్ ఎల్స్? యూ విల్ నో. నేను చెప్తున్నా కదా, ఒక 1-2 years తర్వాత యూ విల్ నో, దెన్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్. అంటే ఐ థింక్ అప్పుడు ఈ క్వశ్చన్ అడిగే అవసరం కూడా మీకు రాదు. ఓకే, we'll wait for the right time to reveal it. అమ్మో, ఇప్పుడు చాలా డౌట్ వస్తుంది. సినిమాటోగ్రఫీ చేస్తుందా, చేస్తుందా? షీ ఇస్ మల్టీ టాలెంటెడ్. అవునా? మీకు అంటే తనతో మాట్లాడుతుంటే తెలీదా అండి? మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అంటే తెలీదా? మాకు కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, మాట్లాడుకుంటున్నాం కదా. సో ఎలా ఓ అలాగా ఓ అచ్చా అస్సలా అది. కాబట్టి అందులోనూ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఏమో డాన్సరు అండ్ నాన్నగారు ఇండస్ట్రీకి కనెక్టెడ్ గా ఉన్నారు కాబట్టి ఎక్కడో సమ్వేర్ ఇట్ మస్ట్ బి దేర్ బిహైండ్ యూ. Like you have in some other, after some time you'll be having command on other crafts also. Yeah, I'm sure. I hope so. See? Yes. Why not? Why not? Yes. This is a beautiful I want to industry. give it a try. Nothing else. Correct. Yes. We should. I think I dream big. I'm a dreamer. I sometimes like dreaming about the galaxy so I can at least get the sky. So what's stopping us from dreaming? You done? No, that's all. Are you nervous? I am nervous. Yeah. Okay. Yeah.
కంటిన్యూ. No. Do you I want to can't do see that. the అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారా మీరు వెళ్ళి ఈ మూవీ? I don't know. Maybe not. మీరు రవితేజ గారు ఎప్పుడైనా మీ ఫ్యాన్స్ తో పాటు వెళ్ళి సినిమా చూడడం నేను చూసేస్తే వేరేగా ఉంటుంది, నేను రివీల్ But he's told me to go to a theater. theater go and watch the reactions. Yeah, he's told me to go and like slowly. Don't say that. You shouldn't say that. Because now after this interview everybody will not be looking at the screen, they'll be looking at this Saga. ఇది భాగ్యశ్రీ ఏమో ఏ అక్కడ ఇప్పుడే తలుపు తీశారు అది భాగ్యశ్రీ అయి ఉంటుందని. So దాని రావట్లేదండి, మేము ఉత్తినే చెప్పాం. రవితేజ గారు ఎనీ మైథలాజికల్ క్యారెక్టర్ దట్ యూ వాంట్ టు పోర్ట్రే? మిమ్మల్ని మైథలాజికల్ క్యారెక్టర్లో అంటే ఓరి మ్లేచ్చుడా అలా చూసామే తప్ప. నేను సుమా ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, చెప్పారా? నాకు గుర్తుంది. ఎందుకంటే నేను ఇది చెయ్యాలి, ఇలా చేయాలి, అలా చేయాలి నాకు అసలు ఇప్పుడు ప్రస్తుతం ఐఎమ్ టాకింగ్ టు సుమా. దట్స్ ఆల్. నేను ఎంజాయ్ చేస్తాను కాన్వర్సేషన్. సూపర్ అండి. ఒక అందమైన అమ్మాయి నా పక్కన కూర్చుని ఉంది, అట్మాస్ఫియర్ హలో ఒక అందమైన అమ్మాయి ఇద్దరు ఎదురుగా కూడా ఉంది. ఇద్దరు అందమైన అమ్మాయి ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఓకేనా, నేను స్త్రీ అభిమానిని. సో వాళ్ళతో సో దిస్ మూమెంట్ ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి. తర్వాత And you know something, Bhagyashree, I think he's one of the hero who has brought in new talent, new directors, the maximum number of people who we see as successful directors. That's because he's why you think why he brought the new directors? No, Yeah. that's what I'm saying. I'm saying that's because he's seen going from nowhere to somewhere, right? And he knows the meaning of coming from that place and giving a chance to all of us. So I think everyone should be like that. And he analysis also that He this person has understands, yes, that kind of talent. spark in him. Yes. That like that he recognized me also, that I have Me this. also. Yeah, congrats. Yeah, Congrats. బాగుంది. whomever he has recognized, they are animutyalu like this. Superstar anchor. కానీ కొన్ని సగం తెలిసిపోతుంటాయి. కొన్ని చేస్తున్నప్పుడు కొన్ని చేస్తాం, అనుకోకుండా చేస్తాం కదా. అవును. కొన్ని ఇష్టం సరే ఏదో చేస్తాడులే బాగానే ఉంటుందిలే అని దిగుతాం కదా, మొత్తం సెలవు ఇచ్చినాయి. అలా కూడా అది కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ టైం అది కూడా అన్ని రకాల ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా సుమా. యా సో హౌ వాజ్ ఇట్ మన హరిశంకర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? మొన్న ఆ ఫ్రెండ్షిప్ డే రోజుది వీడియో చూసాను. ఇట్ వాస్ హిలేరియస్, ఎవ్రీబడి ఇమిటేటింగ్ హిమ్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ హరీష్ గారు ఇస్ హీ అలౌస్ పీపుల్, ఇట్స్ ఫన్ కదా, there's nothing wrong or harm in it. He enjoys it completely. నేను జోక్ వేస్తున్నాను, అలాగే అట్ ద సేమ్ టైం నేను జోక్ తీసుకోవాలి కూడా. అదే కదా, కరెక్ట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ హెల్తీ. కరెక్ట్. సో మీకు ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్? I mean, someone recently asked me. So he's a director who's turned into a friend. Working experience with him as an actor, he takes out the best in you. And you know, he's that first director who taught me where the light falls, where the camera is, what's your posture should be like, where should you look, how to deliver a dialogue. So he's that first introduction for me to the industry. Yeah. So auntie, he's my mentor like that. But as a friend, he's the most chill person who's always having fun on set, and we're all just laughing, you know, doing a picnic together. Yes. So it's fun. And who is very straightforward and open to speak his mind out. That's the best thing about him. Yes. And అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రవితేజ గారు ఎలాగైతే సినిమాలు అలా చేస్తూ వెళ్తున్నారో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా సినిమాలు వస్తూనే ఉన్నాయి. సో అబౌట్ వన్ వర్డ్, హోమ్ ప్రొడక్షన్. హోమ్ ప్రొడక్షన్. యా, ఇట్స్ బికమ్ విశ్వప్రసాద్ గారు అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎన్ని సినిమాలు తీసుకొని వస్తున్నారు, ఎంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు ఇంకా సినిమాలు చేస్తానే ఉంటారు. యా సో సూపర్. ఇక ఫైనలీ కమింగ్ టు ద సాంగ్ పార్ట్, आपकी फरमाइश. Okay. आपकी फरमाइश. Let's see how it will be. So we'll start with you. Yeah. Okay. I have to hum. Yeah. Do you want the list or? I'll give you There is a list also. Yeah. They made a list. You have to అంటే guess. మా ప్రిపరేషన్స్ మాకుండే. That's the list. Okay. Ready. తను హమ్ చేస్తుందండి. ఆ సాంగ్ ని చెప్పాలి. సాంగ్ ఏంటి గెస్ చేయాలి మీరు. आपकी फरमाइश में आपका स्वागत है. तो आज आप सुनेंगे भाग्यश्री के गाने भूले सुरे गीत. भूले सुरे गीत रवि तेजा के Irshad, होठों से. Irshad. వివిధ భారతి గుర్తొస్తుంది నాకు. జయ మాలా. Okay. హిందీ తెలుగా? హిందీ. Come again? हाँ, मैं बल दो Yes. पल का शायर हूँ. हाँ. Yeah.
He got it right. ఒక లైన్. मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी जवानी है, पल जवानी दो है, पल कहानी है. मेरी हस्ती है, पल दो पल मेरी कहानी है. इस कहानी है जवानी है something. जवानी. जवानी ముందు కహాని ముందు. వావ్, 1 point, 1 wow, point. wow. యా నెక్స్ట్. Okay. ఒక నిమిషం వెయిట్. నౌ రవితేజ గారు ఒక సాంగ్. कभी जी, कभी यही बना. मेरे दिल में ख्याल ఆపకపోతే మొత్తం పాడేది తెలుసా? పాడనివ్వండి. के जैसे तुझको స్ట్రైక్ పడితే పడింది పాడండి. बनाया गया. Okay. It's her favorite song. क्या बात है. You one all. Next. All Hindi songs na? Mostly Hindi songs. Yeah. This is also Hindi, no? Okay. लग जा गले कि फिर ये हंसी रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो. Silky, you like this song, Silky? You're smiling? You're smiling or you're blushing or smiling? Where is your husband? Okay, fine. ఇదంటే సరదాగా గంటనే ఉంటాను నేను. Oh no. Hey, this So, got yeah, locked, two, but 2 points. Oh, okay, sorry. Next. Sir, మీరే. चुनाए मेरे दिल को दुआई. Sing, help me. Hey, Oh, mere. mere. Oh, mere. ओ yeah. मेरे दिल के चैन, चैन आए मेरे दिल को दुआ कीजिए. हाँ. కొంతమంది మాట్లాడుతూ గమనించలేదు సుమా, అచ్చే నాయే మేరే కొంచెం ఆ పదాలను కూడా చిన్న ఒక యాక్సెంట్ తో పాడతారు ఈ జనరేషన్. Yeah, yeah, yeah. What accent? సో కొంచెం దేర్ ఇస్ లైక్ దట్ వర్డ్ నా వర్డ్ చే నాయే మేరే దిల్ కో Because I'm not. మేరే దిల్ चुरा కో के दिल मेरा. अयो. ఓకే चुम्मा दे दे. चुम्मा. किसको कौन से ट्यून्स दिखा रही है, कौन से ट्यून्स सुना रही है? The किसको? ones that you're in love with. Yeah, yeah. चुम्मा दे 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 चुम्मा. Okay, next. What a super duper hit song, yeah. Yeah. మీరే ఇప్పుడు No, ఇవ్వాలి. no, she reacted on my reaction. Yes. Yeah, నేను ఇప్పుడు ఇంకే ఇలా ఎన్ని లాస్ట్. ఇదే లాస్ట్. ఈ చిత్రలహరి ఏంటి? ఎస్ చెప్పా కదా ఆప్కి ఫర్మాయిష్ 5 పాటలు. అది వచ్చింది అంటే ఫస్ట్ నుంచి అందుకోవట్లేదు, సగం నుంచి అందుకుంటలేదు. छूकर मेरे मन को, छूकर मेरे मन को, मेरे दिल, मेरे मन मेरे को. मन को किया तूने क्या इशारा. అందరూ అదే చేస్తున్నారు, నువ్వే చూడట్లేదు అంతే. What he said. No, everybody is feeling that experience of yours. Yes. So last song. Experience. Yeah, they're experiencing you as an actor. Yeah. లాస్ట్ Are you Last. feeling that right? Last one. Okay. I'll give him a. You're thinking the tune. Why are you staring at the hero? I'm thinking what to give him. అంటే मेरी आंखों में देख के आते हैं. ఏ హరిశంకర్ గారు ఆంఖోల్లో ప్యాషన్ కనిపించింది, రవితేజ గారు ఆంఖోల్లో క్యా కనిపించింది? అంటే हरीश शंकर की आंखों में तुमने पैशन देखा हाँ. है, लेकिन what? honesty. हाँ. आप Next. సిలి సత్తి బాబు. ఇక్కడ ఏం పడుతుంది తెలుసా, మీదే మీరు బ్రహ్మానందం గారు ఇటు తిరిగి నవ్వుతారు కదా. Yeah. But thank yeah, you, Magnus. truly speaking, he is very honest. Yeah. Exactly. He's like, you can be with him very comfortably. That honesty is. Ante. Ante. Cheppandi last song. It got locked. Give some song, no? Some song, no? Your wish. Okay. Not your private songs, na? Okay, the private songs ఎక్కువ. Oh. I know. అబ్బా అబ్బా అబ్బో Sister Bachchan. చేయనా డాన్స్ చేయనా?
that's how you do. రెప్పల్ డప్పుల్ అసలు యా యా నిజంగా సుమా బ్రహ్మాండంగా చేస్తారు. ఎంజాయ్. మికీ జే మేయర్ గారు కూడా సూపర్ ఫెంటాస్టిక్. మిక్కీ జే మేయర్ నుంచి ఆల్రెడీ చాలాసార్లు అన్నా, మళ్ళీ అంటున్నా, అది బికాస్ ఆఫ్ హరీషే డెఫినెట్ గా చేయించుకోండి. బికాస్ బేసిక్ గా మిక్కీలో ఉంది, చాలా చాలా సాఫ్ట్ స్పోకెన్, ఎక్కువ మాట్లాడతాను, వెరీ తక్కువ, బాగా తక్కువ మాట్లాడతాడు. సో అతని నుంచి ఇలాంటి సౌండ్ రావటం అనేది అసలు. అండ్ వర్డ్స్ మీద కానీ లేదా లైక్ భాష మీద కానీ ఆ కమాండ్తోనే పదాలు. ఇప్పుడు మొన్న జిక్కీ సాంగ్ లో లిరిక్స్ కి విపరీతమైన అప్రిసియేషన్ వచ్చింది. ఆఫ్టర్ లాంగ్ ఇలాంటి లిరిక్స్ మేము విన్నాం. లైక్ చాలా దట్స్ క్రెడిట్ గోస్ టు హరీష్ గారు. అండ్ ఒకసారి ఆ డైలాగ్ మీరేమైనా చెప్తారా, ఆ పకోడీ డైలాగు? వద్దులే, చెప్తానండి. అంటే నా పిచ్చి బుజ్జమ్మ కదా, ఉన్న పిచ్చి బుజ్జమ్మ, అందరూ భయపడేది ప్రాబ్లమ్స్ కాదు, రూమర్స్కి పుకార్లకి. చాలా మంది పని పాట లేని పకోడీ గాళ్ళు ఇదే పని మీద ఉంటారు. సూపర్. అండ్ ఐ థింక్ మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరు అంటే మన ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ రూమర్స్ ని చూస్తూ ఉంటారు. బికాస్ వి సెలెక్టెడ్ అన్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. సో ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉన్నాం. Yeah, that's what he keeps telling me all the time, that you're going to hear everything. Everything. It's not just going to be the good things and the flowers and the leaves. They're also going to be thorns. So get ready for all of that. So and try to enjoy them. Enjoy all of it. So be a good spectator. You'll be happy all your life. ఒక సినిమా చూస్తున్నట్టు. Exactly. Spectator. Yeah, he sorted completely. See, for you, first movie itself, you were in university. ఒక పక్కన రవితేజ గారు, ఒక పక్కన హరిశంకర్ గారు. Sorted. PhD done. Yeah, and I wish that you get the same kind of comfort and happiness and peace in all the other movies that you do. అంతే. సో అలా మన మూవీ ట్రైలర్లో మీరు అన్నారు August 15th కి షోలే వచ్చింది అని. మరి ఇప్పుడు August 15th కి మిస్టర్ బచ్చన్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు గెలిస్తే గిఫ్ట్ హ్యాంపర్ ఇద్దాం అనుకున్నాను, కానీ టై అవ్వడం వల్ల నేను గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వలేకపోతున్నాను మీకు. So thank you so much, and I'm sure this was not a one word answer interview. బాగుంది, చక్కగా మాట్లాడేసాం. Thank you, and Bhagyashree, welcome to the Tollywood industry. My pleasure. Thank you. Thank you, Suma. Thank you, Bhagyashree Bose.